చెట్టు పెట్టాలంటే ఎంత కష్టపడతాను చెప్పు, చాలా కష్టపడతాం. ఈ ఒక్క చెట్టు పెట్టాలంటే, మనం చెట్లు మంచిగా పెంచుకోవాలంటే విత్తనాలు కొనుక్కరావాలి, దున్నిపియాలి, మళ్ళీ సాలు పెట్టిస్తాం. ఆ సాలు పొంటి విత్తనాలు చల్లుకుంటా పోవాలి. తర్వాత మళ్ళా ఆ మొలకలు వచ్చేదాకా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం జాగ్రత్తగా చూసుకున్న తర్వాత మొలకలు వస్తాయి, ఇక కొంచెం పెరుగుతాయి. పెరిగిన తర్వాత ఒక కలుపు వస్తుంది. ఇప్పుడు ఆ సాలు పొంటి మనకు కలుపు వచ్చింది అనుకో, ఇక మనం కలుపు తీపించుకోవాలి, కూలలో పెట్టుకొని ఇక కష్టపడాలి, తప్పదు. కానీ ఇప్పుడున్న పబ్లిక్కి, సొసైటీలో ఎట్లుందంటే, అగైన్ ఫస్ట్ ఏంటంటే వాళ్ళు చేసే పని, వాళ్ళు చూసేది ఎట్లుంటుందంటే, వాళ్ళకి ఏమైనా సూటుబుట్టు కావాలి, కింది మీదకి సూటుబుట్టు కావాలి, పక్కన కారు ఉండాలి, పక్కన అమ్మాయి ఉండాలి. అప్పుడైతే ఇట్లా చూస్తారు వాళ్ళు, ఇట్లా చూస్తారు. ఇట్లా అంటే మొత్తం ఇక జూమ్ ఇక క్లోజ్లో పెట్టుకుంటారు, అట్లా చూస్తారు అన్నమాట. ఇక సో మాకేమో మా దాంట్లో ఆర్గానిక్లో వండినవి మేము మీకు చూపిస్తాం. నేనేమనుకుంటున్నా అంటే, వ్యవసాయం చేసేటోనికి రెస్పెక్ట్ లేదేమో అని నేను అనుకుంటున్నా, అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మనము కష్టం చేస్తామో, కష్టం విలువ తెలుస్తుందో మనకు, రెక్కాడితేనే డొక్కాడుతుంది అంటారు కదా. మా తాత అప్పుడు అంటుండే, మా తాత ఏమంటారు, ఇప్పుడు కూడా మా తాత ఏమంటాడంటే, రెక్కాడితేనే డొక్కాడుతుందిరా, మనం పోయి కష్టం చేస్తే 4 ముద్దలు నోట్లోకి వస్తుందిరా అని చెప్తాడు. అప్పుడు విన్నాను నేను. ఇక సినిమాలు ఉరుకుతావురా ఊకే, ఆ సినిమాలకు ఎందుకు పోతావు, సినిమాలు ఏం చేస్తావురా అంటే, అత ఏదో చిన్న ఇంత ఎంచుకున్నా నేను, దాన్ని నేను ఖచ్చితంగా చేయాలిగా ఏదో ఒకటి అంటే. సో హాల్ డైరెక్టర్స్ ఉన్నారు ఇప్పుడు, అందరు డైరెక్టర్లు ఉన్నారు. సో నాలాంటి గరీబోన్ని, నాలాంటి కూలి పని చేస్తోని, నాలాంటి పొలం కాడ వ్యవసాయం చేసేటోడిని ఏ డైరెక్టర్ అన్నా చూసి ఒక చిన్న క్యాటర్ ఇవ్వకపోతాడా అని నా అభిప్రాయం. అవునా కదా? ఇప్పుడు ఈరోజు నా దగ్గర పైసలు లేకుండొచ్చు, మంచి కారు లేకుండొచ్చు, కానీ మంచి బట్టలు వేసుకోకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజు మాత్రం అయితే నేను ఏ ఒక డైరెక్టర్ నన్ను గుర్తిస్తాడు కదా, అరే గీడి అగ్రికల్చర్ పని చేస్తుండే, వ్యవసాయం పని చేస్తుండేడు, ఈ క్యారెక్టర్లో సెట్ అవుతాడని చెప్పి పిలువరా నన్ను. ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది నాకు, అవునా కదా? కానీ నేను గొప్ప ఏదో కొంత ఇలా పెట్టుకున్నాము. సో అన్ని ఆర్గానిక్, నీకు కొత్తిమీర కానీ, మునక్కాయలు కానీ, అట్టి పండ్లు కానీ, పుదీనా కానీ, తులసి మింటు కానీ, కొన్ని ఐటెంలు ఇక్కడ మేము పెట్టుకున్నాము. సో అమెరికన్ పాలకూర కానీ, రోజ్మేరీ చెట్టు కానీ, ఏ చెట్టు అయినా కూడా ఒక ఆర్గానిక్లో మనం ఇక్కడ పండిస్తున్నాం. పండించినప్పుడు ఇక్కడికి తెచ్చిన గెస్ట్లు అందరూ ఇక్కడ విజిట్ చేసినప్పుడు కానీ మమ్మల్ని గుర్తించాలి. ఎందుకంటే పూటకు లేని వాళ్ళం కదా, కష్టం చేసుకుంటేనే ఒక ముద్ద నోట్లోకి పోతుంది. అలాంటి వాళ్ళు మీరు గుర్తించకపోతే ఇంకోరు గుర్తిస్తారు చెప్పుర్రి.